Figures of speech. In this video, we learn about personification. Flower is greeting you. ఆ పువ్వు నీకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈ శుభాకాంక్షలు తెలియజేయడం ఒక లక్షణము ఈ ఫ్లవర్కి ఆపాదింపు చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ దీన్ని ఏమంటామంటే పర్సానిఫికేషన్ అని చెప్తాం. యానిమల్స్, ఆబ్జెక్ట్స్, అట్లాగే కొన్ని అబ్స్ట్రాక్ట్ ఐడియాస్, ఇటువంటి వాటన్నిటి కూడా మన యొక్క క్వాలిటీస్ని, హ్యూమన్ క్వాలిటీస్ని, అలాగే హ్యూమన్ ట్రైట్స్ని, అలాగే మన యొక్క ఎమోషన్స్ని ఆపాదింపు చేసి అవి మాట్లాడినట్టుగా మనం చెప్తూ ఉంటాం. ఎక్కువ అవి పోయమ్స్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. సమ్ ఆబ్జెక్ట్స్ దే కెనాట్ స్పీక్, దే కెనాట్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్. అటువంటి వాటికి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నట్లుగా మనము వాటి లైఫ్ ఇచ్చినట్టుగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. అందువల్ల దీన్ని పర్సానిఫికేషన్ అని చెప్తాం. ఇన్ దిస్ పిక్చర్ చూడండి, ఎ క్లౌడ్, ఇట్స్ క్రయింగ్, క్లౌడ్ ఈజ్ క్రయింగ్ అని చెప్తాం. యాక్చువల్గా ఏ క్లౌడ్ కెనాట్ క్రై, కానీ వీఆర్ సేయింగ్ దట్ ద క్లౌడ్ ఈజ్ క్రయింగ్. ఈ పిక్చర్ చూడండి, రెండు చెట్లు చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్నట్టుగా చెప్తాం. టూ ట్రీస్ దే వర్ డిస్కసింగ్ సీరియస్లీ, అంటే ఇక్కడ సీరియస్నెస్ అనేది యాట్రిబ్యూట్ చేస్తున్నాం అన్నమాట. ద ట్రీ ఈజ్ లుకింగ్ ఎట్ ద గర్ల్ వెరీ అఫెక్షనేట్లీ. హియర్ ద రైటర్ యూజ్డ్ personification and giving life to the object tree. ఏపీ 10th ఇంగ్లీష్లో ట్రీస్ అనేటువంటి ఒక పోయం ఉంది. దాంట్లో ఈ పర్సానిఫికేషన్ ఎక్కువగా ఉపయోగించారు. ద ట్రీస్ ఇన్సైడ్ ఆర్ మూవింగ్ అవుట్ ఇన్ టు ద ఫారెస్ట్. చెట్లు బయటికి కదులుతున్నాయి. ద రూట్స్ వర్క్ టు డిసెంగేజ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ద క్రాక్స్. రూట్స్ కూడా పౌల్లోంచి బయటకు వస్తూ ఉన్నాయి. ద లీవ్స్ స్ట్రైన్ టువర్డ్స్ ద గ్లాస్. అలాగే ఆకులు కదులుతున్నాయి. ట్విగ్స్, చిన్న చిన్న కొమ్మలు కదులుతున్నాయి. అట్లాగే లాంగ్ బోస్, వాడి యొక్క మొదళ్ళు షఫుల్ అవుతూ ఉన్నాయి. అలాగే ఐ స్కార్స్లీ మెన్షన్ ద డిపార్చర్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫ్రమ్ ద హౌస్. ఫారెస్ట్ ఒక చోట నుంచి, ఇంటి నుంచి డిపార్చ్ అవుతుంది అని ఇట్లా పర్సానిఫికేషన్స్ ఎక్కువగా ఉపయోగించారు.